Hi children, today we continue this third lesson, okay, distribution of minerals. So mineral occur in different types of rocks. Some are found in igneous rocks, some are metamorphic rocks, while other occur in sedimentary rocks. Generally, metallic minerals are found in igneous and metamorphic rocks formation that form large plateaus. Now iron ore in rock formation that the large iron ore in North Sweden, copper and nickel deposits in Ontario, Canada, iron, nickel, chromite and platinum is South Africa are examples of minerals found in igneous and metamorphic rocks. Sedimentary rock formation of plains and young fold mountains contain non-metallic minerals like limestone. Limestone deposits of Caucasus region of France, manganese deposits of Georgia and Ukraine, and phosphate beds of Algeria are some of examples. Mineral fuels such as coal and petroleum are also found in the sedimentary strata. సీనన్న డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్ అంటే మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో చూద్దాంరా. మినరల్స్ అక్కర్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్. సమ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇగ్నోరస్ రాక్స్, కొన్ని ఇగ్నోరస్ రాక్స్లో ఉంటాయి. సమ్ ఆర్ మెటామార్ఫిక్ రాక్స్ అనమాట, కొన్ని ఇగ్నోరస్ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్లో ఉంటాయి. వైల్ అదర్ అక్కర్ ఇన్ సెడిమెంటరీ రాక్స్, కొన్ని సెడిమెంటరీ రాక్స్ ఫామ్లో కూడా ఉంటాయి అన్నమాట. జనరల్లీ మెటాలిక్ మినరల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇగ్నోస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ ఫార్మేషన్. కొన్ని మాత్రము ఇగ్నోస్ అండ్ మెటామార్ఫిక్ ఫార్మేషన్ రెండిట్లో కూడా ఉంటాయి. దట్ ఫామ్ లార్జ్ ప్లాట్యూస్. ఐరన్ ఓర్ ఇన్ నార్త్ స్వీడన్. సో ఐరన్ ఓర్ ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా నార్త్ స్వీడన్లో ఉంటుంది. కాపర్ అండ్ నికెల్ డిపాజిట్స్ ఇన్ ఆంటారియో. కాపరు నికెల్ డిపాజిట్స్ అన్నీ కూడా ఆంటారియోలో ఎక్కువ ఉంటాయి అండ్ కెనడాలో ఉంటాయి అన్నమాట. ఐరన్, నికెల్, క్రోమైట్ అండ్ ప్లాటినం ఇన్ సౌత్ ఆఫ్రికా. సో ఇవన్నీ సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి. ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ఇగ్నోస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఓకేనా. సెడిమెంటరీ రాక్స్ ఫార్మేషన్ ఆఫ్ ప్లెయిన్స్ అండ్ యంగ్ ఫోల్డ్ mountains contain non-metallic minerals like limestone. సో లైమ్స్టోన్ మనకి నాన్ మెటాలిక్ మినరల్ కదా, లైమ్స్టోన్ డిపాజిట్స్ ఆఫ్ కాకాస్ రీజియన్ ఆఫ్ ఫ్రాన్స్. ఈ లైమ్స్టోన్ డిపాజిట్స్ అన్నీ ఫ్రాన్స్లో కాకాస్ రీజియన్లో ఎక్కువగా ఉంటాయి. మ్యాంగనీస్ డిపాజిట్స్ ఆఫ్ జార్జియా. ఓకేనా, మ్యాంగనీస్ డిపాజిట్స్ జార్జియాలో ఎక్కువ ఉంటాయి. అండ్ ఉక్రెయిన్ అండ్ ఫాస్ఫేట్ బెడ్స్ అండ్ అల్జీరియా. ఓకేనా, ఫాస్ఫేట్ బెడ్స్ అన్నీ అల్జీరియాలో ఉంటాయి. ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. మినరల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోల్, పెట్రోలియం ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద సెడిమెంటరీ స్ట్రాటా. ఓకేనా, మినరల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోలు, పెట్రోలియం ఇవన్నీ కూడా సెడిమెంటరీ స్ట్రాటాలో కనుక్కున్నారు. చూడండి ఇక్కడ ఏషియా మనకి హౌ మెనీ కాంటినెంట్స్ నాన్న, 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ఏషియా. మన ఇండియా ఆల్సో లొకేటెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్ అనమాట. సో ఏషియా ఈజ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఓకే, 7 కాంటినెంట్లో ఏషియా అనేది మనకి బిగ్గెస్ట్ కాంటినెంట్. చైనా అండ్ ఇండియా హ్యావ్ లార్జ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్. ద కాంటినెంట్ ప్రొడ్యూసెస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ టిన్. సినన్న ఏషియాలో చైనా అండ్ ఇండియా హ్యావ్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ డిపాజిట్స్. చైనా అండ్ ఇండియాలో మాత్రమే లార్జెస్ట్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. ద కాంటినెంట్ ప్రొడ్యూస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ స్టిల్. సో ఈ కాంటినెంటే వరల్డ్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఉండేటువంటి ఐరన్ ఓర్ మొత్తం ఈ ఏషియా కాంటినెంట్లోంచే వెళ్తుంది. నెక్స్ట్ చైనా, మలేషియా and Indonesia are among the world's leading tin producers. China, Malaysia and Indonesia are among the world's leading tin producers. China also lead in production of lead, antimony and tungsten. So China ఈ
లెడ్, యాంటిమోనీ అండ్ టంగ్స్టన్ ప్రొడక్షన్లో కూడా లీడ్లో ఉందన్నమాట, ఫస్ట్ ప్లేస్లో. ఏసియా ఆల్సో హ్యాస్ డిపాజిట్స్ ఆఫ్ మ్యాంగనీస్, బాక్సైట్, నికెల్, జింక్ అండ్ కాపర్. సో మన ఏషియాలో మ్యాంగనీసు, బాక్సైటు, నికెలు, జింక్, కాపర్ యొక్క నిల్వలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూరోప్ కాంటినెంట్. ఓకేనా. నెక్స్ట్ యూరప్ కాంటినెంట్. యూరప్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ద వరల్డ్. సో యూరప్లో ఐరన్ ఓర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ద కంట్రీస్ విత్ ద లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ ఐరన్ ఓర్ ఆర్ రష్యా, ఉక్రెయిన్, స్వీడన్ అండ్ ఫ్రాన్స్. మినరల్ డిపాజిట్స్ ఆఫ్ కాపర్, lead, zinc, manganese and nickel are found in Eastern Europe and European Russia. So lead, కాపరు, జింకు, మ్యాంగనీసు, నికెల్ ఇవన్నీ ఈస్టర్న్ యూరోపియన్ రష్యాలో ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ నార్త్ అమెరికా. ద మినరల్ డిపాజిట్స్ ఇన్ నార్త్ అమెరికా ఆర్ లొకేటెడ్ ఇన్ 3 zones. ఓకే, ఈ నార్త్ అమెరికాలో 3 zonesలో మనకి దొరుకుతుందన్నమాట. ద కెనేడియన్ రీజియన్ నార్త్ ఆఫ్ ద గ్రేట్ లేక్స్. నెక్స్ట్ the Appalachian region and the mountain ranges of the west. Iron ore, nickel, gold, uranium and copper are mined in the Canadian Shield region. Coal in the Appalachian region. Western coal areas have vast deposits of copper, lead, zinc and silver. సీనన్న మనకి ఈ నార్త్ అమెరికన్ కాంటినెంట్లో 3 రీజియన్స్గా డివైడ్ చేశారు. ఓకేనా. మినరల్స్ ఉండేటువంటి రీజియన్స్ 3. అదేంటది? కెనేడియన్ రీజియన్, అప్పలాచియన్ రీజియన్ అండ్ కెనేడియన్ షీల్డ్ రీజియన్ అనమాట. సో ఈ కెనేడియన్ రీజియన్లో ఎక్కువగా ఏముంటుందంటే ఐరన్ ఓర్, నికెల్, గోల్డ్, యురేనియం, కాపర్ ఉంటాయి. ఓకేనా. అండ్ వెస్టర్న్ కొలెస్ట్రాల్ హ్యావ్ వాస్ట్ డిపాజిట్స్ ఆఫ్ lead, zinc, gold and silver అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ నాన్న సౌత్ అమెరికా. సౌత్ అమెరికా. బ్రెజిల్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ హై గ్రేడ్ ఐరన్ ఓర్ ఇన్ ద వరల్డ్. చూడండి, సౌత్ అమెరికాలో ఉండేటువంటి బ్రెజిల్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐరన్ ఓర్. ఓకే, ఐరన్ ఓర్కి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఇన్ ద వరల్డ్. సో ఓకే, బ్రెజిల్. చిలీ అండ్ పెరు ఆర్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాపర్. Chile and Peru leading producers of copper. Brazil and Bolivia are among the world's largest producers of tin. South America also has large deposits of gold and silver, zinc, chromium, manganese, bauxite, mica, platinum, asbestos and diamonds. Mineral oil is found in Venezuela. Okay, mineral oil ekkada untundi? Venezuela, Argentina, Chile, Peru and Colombia. Then African continent. Okay, Africa is a rich mineral resources. Africa is in rich mineral resources. It is the world's largest producers of diamonds, gold and platinum. South Africa, Zimbabwe and Zaire produce a large portion of the world's gold. The other minerals found in Africa are copper, iron ore, chromium, uranium, cobalt and bauxite. Oil is found in Nigeria, లిబియా అండ్ అంగోలా. చూడండి, మనకి ఆఫ్రికాని కొంచెం పూర్ కంట్రీ అంటూ ఉంటాం కదా, బట్ ప్రీషియస్ మెటల్స్ అన్నీ కూడా మనకి ఆఫ్రికాలోనే ఉంటాయి. ఓకే, డైమండ్స్కి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఆఫ్రికా. గోల్డ్, ప్లాటినమ్, ప్రీషియస్ మెటల్స్ కదా, ఇవన్నీ కూడా మనకి ఆఫ్రికాలో ఉంటాయి. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్ ఇన్ ద వరల్డ్. సో ఆస్ట్రేలియాలో బాక్సైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్, డైమండ్, ఐరన్ ఓర్, టిన్ అండ్ నికెల్. ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ కాపర్, lead, zinc and manganese. Kalgoorlie and Coolgardie areas of the Western Australia have largest deposits of gold. See, Kalgoorlie and Coolgardie areas of Western Australia have largest deposits of gold అన్నమాట. గోల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ద జియాలజీ ఆఫ్ అంటార్కిటికా ఈజ్ సఫిషియెంట్లీ వెల్ నోన్ టు predict the existence of a variety of mineral deposits. Some probably large
significant size of deposits of coal in the Transastric Mountains and iron near the Prince Charles Mountains of East Antarctica is forecasted. Iron ore, gold, silver, and oil are also present in commercial quantities. So, ఈ అంటార్క్టికా కాంటినెంట్లో geology of Antarctica is sufficiently well known to the predict to existence of variety of mineral deposits. So variety of mineral deposits ఉంటాయన్నమాట. Some probably large significant size of deposits of coal and Transastric mountains and iron near the Prince Charles Mountain. Okay, of East Antarctica is forecasted. Iron ore, gold, silver, and oil are also presented in commercial quantities. Okay.